Hi guys, welcome back to my YouTube channel. So today's vlog is entirely gonna be spirituality tour. 4 అవుతుంది, మేము 3:15 3కి అట్లా లేచాము. సో ఇంట్లో పూజ చేసేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టేసుకుని ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనము తమిళలో చూసినట్టు మనం తిరుపతి వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ బస్ విజయవాడకి రైల్వే స్టేషన్కి తీసుకుని విజయవాడ స్టేషన్కి వెళ్ళి అక్కడ మనం ట్రైన్ ఎక్కాలి. అండ్ మీరు చూసినట్టయితే దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్ మా తాతయ్యతో వెళ్ళడం. అండ్ తిరుపతి అంత ఈజీగా వెళ్ళలేమండి. అంటే ఎన్నిసార్లు అనుకున్నా కానీ అది చాలాసార్లు నాకు ఫెయిల్ అయింది. ఆఫ్టర్ 2 long years ఐఎమ్ గోయింగ్ టుడే. అండ్ ఏమో అది మనం వెళ్ళేదాకా కూడా మనం వెళ్తామో తెలియదు. దేవుడి దేవల్లో వెళ్తే అన్నీ మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాం. మార్నింగ్ 4 అయింది, ఎవ్వరు లేరు. బస్ స్టాండ్ ఇట్ ఇస్ లైక్ ఎంటీ. అక్కడెక్కడ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. మనమైతే ఇప్పుడు కంకిపాడు బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ మార్నింగ్ 4 o'clock నుంచి బస్సు స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్ విజయవాడ బస్సు ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి 4:20 అయింది. అంటే ఆల్రెడీ ఒక 4:15 ఇంకో బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. అండ్ 4:30కి ఎగ్జాక్ట్లీ ఇంకొక బస్సు వస్తుంది. ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడ మనము వెళ్ళిపోయి అక్కడ మనం టికెట్ తీసుకుని వి గోట్ టు డూ ది ట్రైన్ జర్నీ. అండ్ చిన్నప్పటి నుంచి మనకి అందరికి చాలా ఇష్టం కదా ట్రైన్ జర్నీస్ అంటే, దట్టు విత్ ఎల్డర్స్ లైక్ గ్రాండ్ పేరెంట్స్. అది ఇంకో డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. అండ్ ఎవరు లేరు, నేను మా తాతయ్య ఇద్దరం వెళ్తాం. ఇట్స్ కైండ్ ఆఫ్ సోలో ట్రిప్ అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఉంది. అండ్ ఐ రియలీ హోప్ దిస్ ట్రిప్ గోస్ వెల్. అండ్ యాక్చువల్లీ 2 places కవర్ చేద్దాం అనుకున్నాం. దిస్ ఇస్ ఎంటైర్లీ గోనా బి స్పిరిచువల్ జర్నీ. అసలు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అండ్ బికాస్ నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్ని ఐ రియలీ విష్ ఐ కుడ్ క్యాప్చర్ ఆల్ ఇన్ ఎ వీడియో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. మీకు కనిపిస్తుంది కదా అదే బస్ స్టాండ్. ఫస్ట్ అంటే ఇక్కడ మొత్తం అంటే ఇదంతా చెరువుగా ఉండేదంట. తర్వాత సీనియర్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, వాళ్ళు కట్టించారంట ఈ బస్ స్టాండ్. ఇది ఇక్కడిదినో ఇంకా ఉయ్యూరుది కూడా కట్టించారంట వాళ్ళు, ఆయనే. సో మేమైతే ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వీ హ్యావ్ కమ్ టు రైల్వే స్టేషన్ గైస్. మేమైతే టికెట్ తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 5 o'clockకి కనెక్టింగ్ ట్రైన్సే ఉంటాయి, డైరెక్ట్ ట్రైన్ ఉండదు. సో ఫస్ట్ మేము పినాకిని ఎక్స్ప్రెస్ తీసుకుని గూడూరు వరకు వెళ్ళాము. అక్కడి నుంచి డైరెక్ట్ తిరుపతి బస్ అంటున్నాం, ట్రైన్ ఇంకొకటి ఎక్కేసాం అనమాట. అండ్ మేము ముందు ప్రియర్గా బుక్ చేసుకోలేదు. అండ్ ఇది ఎందుకంటే ఇది సడన్ ప్లాన్ కాబట్టి. బట్ ఇప్పుడైతే మేము గూడూరుకి వచ్చాము. ఫ్రమ్ హియర్ ఇంకొక సెకండ్ ట్రైన్ ఇట్ టేక్స్ 2 hours ఫ్రమ్ హియర్ టు గో టు తిరుపతి. ఇప్పుడైతే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతి వచ్చాం, అంటే కొండ పైకి వచ్చేసాము. వైబ్స్ వచ్చేస్తున్నాయి మనకి ఇప్పుడు. మేము ఇంకా ఫుడ్ తినలేదు. మార్నింగ్ 4 o'clockకి లేచాం కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం తినలేదు. ఇప్పుడు ఫస్ట్ ఒక తినేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లాకర్స్లో బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకుని, మనకి ఇక్కడ ఒక లాకర్ ఉంటుంది, మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు ఒకటి. ఇఫ్ యూ వాంట్ మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఒక లాకర్ ఉంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి టోకెన్స్ తీసుకుంటున్నాము. టోకెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు కనిపిస్తుంది కదా ఈ వే. ఒకవేళ మనం నడిచొస్తే మోకాల పర్వతం దాటిన తర్వాత మనం ఈ వే నుంచి ఇలా వస్తాము. డైరెక్ట్ మనకి అక్కడి నుంచి రాగానే ఒక టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది. మనం అయితే ఇప్పుడు వెళ్ళేసి టిఫిన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆకలిస్తుంది గైస్. ఐ డోంట్ నో హౌ ఫుడ్ విల్ బి హియర్. మేమైతే నైట్ స్టే చేద్దాం అనుకోవట్లేదు, అందుకే రూమ్స్ తీసుకోలేదు.
పక్కన ఇక్కడ లాకర్స్ ఉంటాయి, మనం ఇంకొక లాకర్ తీసుకుని అక్కడ మన లగేజ్ అంతా పెట్టేయచ్చు. సో ఆ లాకర్స్ కోసం వచ్చాము. అసలు అన్నిటి దగ్గర ఫుల్ ఉంది. సో వేరే బిల్డింగ్కి వచ్చాం. ఐ థింక్ ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడైతే మేము సర్వదర్శనానికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ టోకెన్స్ తీసుకోవాలి, ఎస్ఎస్డిటీ టోకెన్స్ ఉంటాయి, ఆ టోకెన్స్ తీసుకోవాలి. బట్ ఇవాళ ట్యూస్డే అంత అవసరం లేదని కొంతమంది చెప్పడం వల్ల మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతున్నాం. తొందరగా అయిపోతుందని చెప్పారు. సో మేమైతే రెడీ అయిపోయాము, దర్శనానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి 5 అవుతుంది. స్టే విత్ us గైస్. ఫోన్ ఐ థింక్ మోస్ట్ తీసుకెళ్ళారు, బట్ ఎంతవరకు తీసుకెళ్ళిస్తారో చూసి అక్కడ వరకు బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. మన ఎస్ఎస్డిటీ టోకెన్స్ గురించి చెప్పాలంటే అవి 4 ప్లేసెస్లో ఇస్తారనమాట. ఒకటేమో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, ఆ పేర్లు నేను మెన్షన్ చేస్తాను పైన స్క్రీన్ పైన. 4 ప్లేసెస్లో ఇస్తారు. అండ్ దానికి కూడా సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే ఇస్తారు. అండ్ చాలా లిమిటెడ్ ఉంటాయి. మనం ముందు మార్నింగ్ వచ్చి తీసుకోవాలి. అండ్ రూమ్స్కి కూడా అంతే, నైట్ ఉండట్లేదు. నైట్ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం, అది మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పదండి. మా తాతయ్య అయితే ఫస్ట్ ఫుల్ రెడీ అయ్యండి గైస్. వైట్ అండ్ వైట్ వేసాడు మా తాతయ్య. మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మోస్ట్లీ ఎన్ని గంటలు పడుతుంది తెలియదు మాకు. తొందరగానే అయిపోతుంది అనుకుంటున్నా, చూద్దాం. ఇప్పుడు చాలా మంది వస్తారు. మేము ట్యూస్డే కదా అంత పీపుల్ ఉండరు అనుకున్నాం, బట్ పీపుల్ ఉన్నారు. సైడ్కి నడు, నా రోడ్ మందేనా ఏంటి, ఆ టైం నడు. జస్ట్ కిడింగ్ గైస్, జస్ట్ కిడింగ్. ఇక్కడికి వెళ్ళేదాల్లో చాలా స్టాల్స్ ఉన్నాయి, అంత బ్యాంగిల్స్ అన్నీ ఇంకా తెలిసిందే కదా, చాలా ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ అవన్నీ చూసుకుంటూ వెళ్తే మనం గుడికి లేట్ అయిపోతాం. అసలే మా తాతయ్య పరిగెడుతున్నాడు నాకన్నా ఫాస్ట్గా. చూద్దాం. మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో లెమన్ టీ చాలా ఫేమస్ అంట. మా తాతయ్య పట్టుబట్టి తాగు బాగుంటాయి అని ఇప్పించాడు గైస్. సో నిజంగానే బాగున్నాయి. ఈ ప్లేస్ ట్రై చేయండి వచ్చినప్పుడు. బాగుంటుంది. మామూలు టీ కాదు, ఇది లెమన్ టీ. ఓకే, లెమన్ టీ. ఇక్కడ ఇట్లా అన్ని వెహికల్స్ పెట్టి ఉంటాయి అనమాట. మనకి కొంచెం అమౌంట్ చెప్తారు. పర్ హెడ్ ఎంత నానా 5000 ఇస్తే అంట మొత్తం వెళ్ళి తీసుకొస్తారంట దర్శనం అంతా చేయించుకుని. బట్ మనకి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, మనం వెళ్ళి ఫ్రీ బస్సెస్ ఎక్కుదాం. ఇట్లాంటి దాంట్లో మొత్తం దర్శనం అంతా చేయించేదాకా తీసుకొస్తారనమాట. ఇక్కడ ఉంటుంది అనమాట, ఇది బస్ స్టాప్. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ అకార్డింగ్లీ ఉంటాయి. అండ్ ది వెయిటింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అనమాట. అండ్ ఇట్లా క్యూస్లో వెళ్తూ ఉండాలి. ఇలా చాలా అవర్స్ పట్టేస్తుంది చాలా మందికి. అండ్ మేము ఇట్లా వెళ్ళంగానే మాకు పెద్ద వర్షం పడింది, చాలా పెద్దగా. సో ఒక స్మాల్ అప్డేట్, మేము దర్శనం కోసము 5:30 స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఇట్స్ 9:30. అంటే ఎంత, ఆల్మోస్ట్ 4 hours. ఇంకా మేము వెళ్ళలేదు. మా తాతయ్యని అడిగితే మేము జస్ట్ హాఫ్వేనే వచ్చామంటున్నాడు. అండ్ ఇప్పుడు ఫాస్ట్ నడుస్తున్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ బ్లాగర్, హౌ మచ్ ఐ డోంట్ నో, బట్ ఫుల్ ఆన్ ఎనర్జీ మోడ్. మాదైతే దర్శనం అయిపోయింది గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ వెరీ లాంగ్ 15 hours ఆఫ్ వెయిటింగ్. అండ్ తర్వాత వచ్చేసి మేము విరాహస్వామి ఆలయానికి వెళ్ళాము. అండ్ బయట కూడా కొన్ని గుడులు ఉంటాయి, ఆ గుడులు కూడా మేము దర్శించుకొని వచ్చేసాము. మీకు కనిపిస్తుంది కదా, ఇదే గుడి కోనేరు. నేను అసలు ఎక్కువ బ్లాగింగ్ చేయలేకపోతున్నాను గైస్, బికాజ్ చాలా రష్ ఉంటుంది అండ్ తొందరగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. బట్ మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇప్పుడైతే మేము పక్కనే ఉన్న వెంగమమ్మ అన్నప్రసాదానికి వెళ్తున్నాం అనమాట. సో అది పక్కా తినాలి అన్నట్టు చెప్తారు. ఎప్పుడు వెళ్ళినా మేము అక్కడ పక్క తింటాము. ఎవ్రీడే అక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఫుడ్ ఉంటారనమాట, ఫ్రీ ఫుడ్. అండ్ టేస్ట్ కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, చాలా బాగుంటాయి. అండ్ చాలా ఫాస్ట్గా పెడతారు. ఒకటి తినేలోపు ఇంకొకటి వచ్చేస్తుంది.
ఇప్పుడైతే మనం వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మీరు ఆ కొండలు చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి ఆకారంలా కనిపిస్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి దగ్గరగా. తిరుపతిలో యాక్చువల్లీ నేను ఎక్కువగా మాట్లాడలేదు, అంటే బ్లాగింగ్ కూడా ఎక్కువ చేయలేదు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో తిరుమల వెళ్ళాలంటే 2 వేస్లో వెళ్ళొచ్చు. వన్ ఇస్ బస్ వే అండ్ సెకండ్ ఇస్ స్టెప్స్ వే. అండ్ బస్ వే అంటే డైరెక్ట్ కింద మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఫ్రీ బస్సెస్ అంటారు, గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి, ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉంటాయి. అండ్ ఒకవేళ ఆర్టీసీ బస్ అనుకోండి, ఐ మీన్ పబ్లిక్ బస్ అనుకోండి, they took 90 rupees for up, and if you want 2 sides like up and down, they will take 180 rupees. So that is about the buses. And AC buses is per head 250 300 ఉంటాయి అట్లా. అండ్ ఆఫ్టర్ దాట్ వీ వెంట్ అప్ అండ్ స్టెప్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే మనకి టూ వేస్ ఉన్నాయి. ఒకటేమో అలిపిరి మెట్లు అని చెప్పేసి ఉంటాయి, అదే మెయిన్ స్టెప్స్ అనమాట, అందరూ మోస్ట్లీ అక్కడి నుంచి వెళ్తారు. ఇంకోటి అనేది శ్రీవారి మెట్లు అని ఉంటుంది. శ్రీవారి మెట్లు అంటే ఏంటంటే అది హైట్ ఎక్కువ ఉంటుంది, అంటే తక్కువ స్టెప్స్ ఉంటాయి బట్ హైట్ ఎక్కువ ఉంటుంది. సో మేము ఈసారి స్టెప్స్ తీసుకోలేదు అండ్ వీటికి బస్ వే సో అది దగ్గరికి వింటా. అండ్ దర్శనం గురించి మాట్లాడాలంటే మేము 5:30కి అట్లా మొత్తం రెడీ అయిపోయి 5:30కి అట్లా వెళ్ళాము దర్శనానికి. మేము టోకెన్స్ ఏం తీసుకోలేదు, ఫ్రీ దర్శనం వెళ్ళాం. బికాస్ ఆ రోజు ట్యూస్డే అని చెప్పేసి తక్కువ పీపుల్ ఉంటారు, టోకెన్స్ అంత అవసరం ఉండదని చెప్పేసి మేము టోకెన్స్ తీసుకోలేదు. బట్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాము మేము. 5:30 నుంచి లైక్ ఆల్మోస్ట్ we slept in that compartments and మార్నింగ్ 9:30కి మాకు దర్శనం ఇట్లా అయ్యి ఇట్లా బయటకు వచ్చాం. అంటే నియర్లీ ఇట్ ఈస్ లైక్ 15 hours guys, 15 hours, and we didn't even stood in front of God for 15 seconds properly. అండ్ ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ 15 seconds లేవు అన్న ఫీలింగ్ కన్నా ఇంత వెయిట్ తర్వాత దేవుడు చూసిన ఫీలింగ్ ఇంకెక్కువ ఉంటుంది. అది ఐఎమ్ సో మచ్ ఓవర్వెల్మ్డ్. అండ్ ఇట్లా చూస్తూ ఉండిపోయాను, ఏదో సైడ్ నుంచి ఎయిర్ ఎఫెక్ట్ లాగా ఇట్లా చూస్తున్నప్పుడు ఇట్లా గాలి వచ్చింది. ఐ థాట్ హిస్ ప్రెజెన్స్ దేర్ and I literally had tears in my eyes. It was very great experience actually. And then after that మేము బయటకు వచ్చేసి యాక్చువల్లీ ఫస్ట్ మనం పూర్తిగా స్నానం చేసి వరాహ స్వామి టెంపుల్కి దర్శించుకుని తర్వాత తిరుపతి వెళ్ళాలి. కానీ మాకు అట్లా కుదరలేదు, మేము ట్రైన్ దిగిన టైమింగ్స్ వల్ల అండ్ ఎవ్రీథింగ్ మాకు కుదరలేదు. అండ్ మేము డైరెక్ట్ దర్శనం అయిపోయినాక వరాహ స్వామి టెంపుల్కి వచ్చాము. ఆ టెంపుల్ తర్వాత పక్కన చిన్న గుడులు ఉంటాయి, అవి కూడా చూసుకున్నాము. కొబ్బరికి అవన్నీ కొట్టిన తర్వాత డైరెక్ట్ కొంచెం 1 or 2 hours అట్లా రెస్ట్ తీసుకుని ఇక్కడ చిన్న షాపింగ్స్ అట్లా ఏమైనా చేసుకుని మేము మళ్ళీ తిరుమల నుంచి కింద తిరుపతికి బస్ ఎక్కేసాము. నార్మల్ బస్ ఎక్కేసి కిందకు వచ్చేసి ఇప్పుడు మేము టైం ఎంత అవుతుందా? సో ఇప్పుడు వచ్చేసి 3:40 అవుతుంది టైమ్. ఇప్పుడు మనము అరుణాచలానికి స్టార్ట్ అయిపోతుంది. వెరీ ఎక్సైటెడ్. ఐ సెడ్ వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, దిస్ ఇస్ గోనా బి ఎంటైర్లీ స్పిరిచువల్ టూర్. అంటే ఒక ప్లేస్ 2 places కాదు, ఐ డోంట్ నో హౌ మెనీ ప్లేస్ వి గోనా గో, బట్ మెయిన్లీ ఆర్ దీస్ 2 places. వన్ ఇస్ తిరుపతి అండ్ సెకండ్ ఈజ్ అరుణాచలం. నెక్స్ట్ చూద్దాం ఇంకా మన తిరిగే దాన్ని బట్టి అండ్ మన ఓపికని బట్టి. సో తిరుపతి ట్రిప్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్లీ, బట్ జర్నీ డజంట్ ఎండ్ హియర్ and we are going to a beautiful place. And Tirupati is also beautiful, of course, but this is like first time I'm going there and I'm very excited. And a place ఎంత స్పెషల్ అంటే ఆ ప్లేస్ మనం పిలుస్తుంది తప్ప మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది ఆ ప్లేస్ ఏంటో. దాన్ని నేను బ్లాగ్ ఫీల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వెయిట్ ఫర్ ఇట్ గైస్. See you then. Bye.